కర్నూలు కడప కాలువకు రేపు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో కేసీ కెనాల్లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతుల పనులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేసీ కెనాల్ 5వ కిలోమీటర్ వద్ద కెనాల్పై మద్రాసు సూరత్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా కేసీ కెనాల్లో దెబ్బతిన్న స్థానంలో శాశ్వత పనులు చేపట్టాల్సింది పోయి తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పూజారి కనకరించడం అన్న చందంగా మారింది కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగం పరిస్థితి. గత సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో కేసీ కెనాల్ కింద అరకొర పంటలతో సాగు చేసిన రైతు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ఇటు కృష్ణా తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకొని దిగువకు నీటి వదిలివేయడంతో ఈసారి కేసీ కెనాల్ కింద ఆయకట్టు రైతాంగం పంటలు పండించుకొని పంటల సాగుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయని భావిస్తున్న సమయంలో సూరత్ చెన్నై బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కేసీ కెనాల్ పనులు మాత్రం రైతులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటు సుంకేశ్ల నుంచి 5 కిలోమీటర్ల దుద్యాల గ్రామ సమీపంలో చెన్నై సూరత్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కేసీ కెనాల్ గట్టుపై ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కేసీ కెనాల్కు ఇరువైపులా ఉన్న కాలువ గట్లను తొలగించి పిల్లర్స్ వేసి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తొలగించిన కేసీ కెనాల్ గట్ల స్థానంలో పూర్తి స్థాయిలో గట్లను పునర్నిర్మించాల్సిన అధికారులు తాత్కాలికంగా మట్టిని కాలువకు ఇరువైపులా మట్టితో కప్పి నీటిని విడుదల చేయాలని మాత్రం అధికారులు ప్రయత్నిస్తున్న సందర్భాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు సుంకేశ్ల దిగువ భాగంలో 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిస్థితి కనపడుతుంది. కేసీ కెనాల్ నీటి ప్రవాహం 3000 క్యూసెక్ల నీటి ప్రవాహంతో నీటి ప్రవాహం కొనసాగేలాగా కాలువ నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ చెన్నై సూరత్ బ్రిడ్జి నిర్మాణం కింది భాగంలో కేసీ కెనాల్ గట్లను పరిశీలిస్తే మాత్రం రైతులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కాలువ గట్లను తొలగించిన కాలువ గట్టు స్థానంలో ఈ గట్లు తెగకుండా పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ పనులను పరిశీలిస్తే మాత్రం కేవలం ఇరువైపులా కాలువకు ఇరువైపులా మట్టితో కప్పిపుస్తున్నారే తప్ప ఆ కాలువను స్ట్రెంథింగ్ చేసే పనులు అయితే కనపడడం లేదు. ఒకవేళ కేసీ కెనాల్ సుంకేశ్ల నుంచి 2500 క్యూసెక్ల నీటి ప్రవాహం వదిలితే మాత్రం ఈ దుద్యాల సమీపంలో కాలువ గట్లు బలహీనంగా ఉంటే మాత్రం కొంత కాలువకు గండిపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ముందస్తు చర్యల భాగంగా ఈ చెన్నై సూరత్ బ్రిడ్జి నిర్మాణం కింద కేసీ కెనాల్కి ఇరువైపులా చేపడుతున్న పనులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేసీ కెనాల్కి నీరు సాఫీగా ప్రవహించేలాగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇటు తుంగభద్ర గేట్లు ఎత్తివేయడంతో కేసీ కెనాల్తో పాటు తుంగభద్ర నదికి నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సుంకేశ్ల వద్ద కేసీ కెనాల్కు నీటిని విడుదల చేస్తే మాత్రం సూరత్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కింద కాలువ గట్టు వద్ద నిత్యం పర్యవేక్షిస్తూ కాలువ గట్లు తెగిపోకుండా అధికారులు పర్యవేక్షించేందుకు కొంత సిబ్బందిని అయితే నియమించాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ఈ రేపటి నుంచి కెనాల్కు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ దేవమడ దగ్గర వద్ద ఈ సూరత్ బ్రిడ్జి నిర్మాణం వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాలువలో దిగువకు కేసీ కెనాల్ దిగువ వరకు నీటిని విడుదల చేసేలాగా నీటి ప్రవాహం కొనసాగేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, దేవమడ, కర్నూలు జిల్లా.